ఏషతే యద్యభిప్రాయస్తస్మాత్ గచ్ఛామి జానకి గృహ్య శత్రోరభిప్రాయముపావర్తామి మైథిలి. సీతమ్మతో చెప్తోంది సరమ. ఏమని? నీకోసం నేను ఇలా వెళ్ళి అలా వస్తా, నాకు ఆ శక్తి ఉంది, నన్ను ఎవరు గుర్తుపట్టలేరు. సీత, రావణ సభకి వెళతా, ఏం జరుగుతుందో నేను చెప్తా అని వెళుతుంది సభకి. సభలో అందరూ కూర్చొని ఉంటారు, చర్చిస్తూ ఉంటారు, వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. గమనిస్తూ ఉంటుంది పైన ఆకాశంలో నిలబడి. రావణుడు, మంత్రులు, రావణుడు తల్లి, చాలా వయసులో పెద్ద వయసు కలిగినటువంటి మంత్రులు అందరూ బృందం ఉంటారు. రావణుడు తల్లి రావణుణ్ణి కొంచెం కోపంగా కోప్పడుతూ అరుస్తూ ఉంటుంది. ఏమయ్యా, ఏం బుద్ధిది నీకు? ఆవిడ్ని తీసుకొచ్చి లంకలో ఉండటం ఏమిటి? లంకా పట్టణానికి జరిగినటువంటి ధ్వంసం నీకు ఇంకా జ్ఞాపకం రావట్లేదా? సీతను ఇచ్చేసి ఎందుకు నువ్వు సీతను ఎక్కడ ఉంచుతున్నావు అని ఆ కైకసి సీతమ్మ గురించి చెబుతూ, వద్దు, ఆవిడ తీసుకెళ్ళి ఇచ్చేసి, ఇంకా నీకు ఈ మాత్రం కూడా అవగాహన లేకపోతే ఎలా? కరదూషణాదుల్ని ఒక్క రాముడు చంపాడు. అసలు రాక్షసుల్ని మానవుడు చంపకం ఏంటి విచిత్రం? రాక్షసుల్ని మానవుడు చంపగలడా? రాక్షసుల్ని మానవుడు ఎదుర్కోగలడా? రాక్షస మాయలు ఎలాంటివి? రాక్షసులు కామ్య రూపులు, మనుషులు వాళ్ళకి మాయల మంత్రాలు తెలియవు. అటువంటి మానవుల్ని మానవుడైనటువంటి రాముడు 14,000 మంది కరదూషణాదులు ఎలాంటి వాడు? కరుడు ఎలాంటి వాడు? దూషణుడు ఎలాంటి వాడు? త్రిశిరస్కృపుడు ఎలాంటి వాడు? వీళ్ళందరినీ ఒక్కడే వధించాడని చెప్తున్నారు. నిజమే కదా, అబద్ధమేముంది? వీళ్ళందరూ మరణించినా నీకు జ్ఞానోదయం అవ్వలేదు అని ఆ సభలో అందరూ రావణుణ్ణి కొంచెం కోప్పడుతున్నట్టు, సీతని గౌరవంగా తీసుకెళ్ళి ఇచ్చేద్దాం, అందరికీ మంచిది, రాక్షస జాతికి మంచిది కనుక దయచేసి తొందరపడద్దు, ఇకనైనా మించిపోయింది లేదు. రాముడు వచ్చి లంకాపట్టణం బయట ఉన్నాడు, తీసుకెళ్ళి ఇస్తే గౌరవంగా తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన మన జాతి బ్రతుకుతుంది, లేకపోతే ధ్వంసం అయిపోతుంది అని అందరూ రావణుడికి ఒక విధమైన హితోపదేశం చేస్తూ ఉంటారు. మరి రాజు కదా, అరిచినట్టు కాదు, హితోపదేశం చేస్తున్నట్టు చెప్తారు. అంతేకాదు, ఒక కోతి లంకలోకి వచ్చి ఎవరూ చూడలేనటువంటి సీత ఉన్న స్థానాన్ని గమనించి పట్టుకొని దర్శించి సీత ఆచూకీ తెలుసుకొని వెళ్ళేవాడు వెళ్లకుండా లంకా పట్టణానికి నిప్పు పెట్టి పోయాడు. ఈరోజు కూడా నిప్పు ఆగలేదు, అంత భయంకరమైన చిచ్చు పెట్టాడు హనుమంతుడు. వానరుడు, కోతి. ఇంత పరిస్థితులు మనకి అనుకూలంగా లేకుండా ఉన్నా నువ్వెందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అని ఆ సభలో రావణుడు తల్లి, అలాగే మంత్రుల్లో పెద్ద వయసు ఉన్నవాళ్ళు అందరూ రావణుణ్ణి దండిస్తున్నట్టు, మందలిస్తున్నట్టు, హితోపదేశం చేస్తున్నట్టు చెబుతూ ఉంటారు. ఈ సందర్భం అంతా కూడా సీతమ్మ గురించి ఆవిడ్ని ఇచ్చేద్దామనేటటువంటి విషయం అంతా కూడా చెప్పటం, సరమ ఆకాశంలో నుంచి ఒక వాయు రూపంలో ఉండి రావణుడి తల్లిని, అలాగే మంత్రుల్ని, మంత్రి బృందాన్ని, సైనిక బృందాన్ని మొత్తాన్ని కూడా చూసి మళ్ళీ వెంటనే వచ్చి సీతమ్మకి చెబుతుంది ఈ విషయాలను చెప్పి ఎప్పుడైతే ఈ విషయాలన్నీ వాళ్ళు రావణుడికి చెబుతూ ఉంటారో అప్పుడు అనుకోకుండా ఒక భయంకరమైన ఒక ధ్వని, ఆ భేరే ధ్వనులు వాటికి అవే మోగుతాయి. ఆ మోగిన సమయంలో రావణ సైన్యం ఏదైతే ఉందో, సైన్యం అంటే ఏ సైన్యం? లంకకి హాని కలుగుతుంది అనుకున్నప్పుడు వచ్చేటటువంటి ఒక బృందం ఉంది, సైన్యం, వీర సైన్యం. వాళ్ళలో ఉండేటటువంటి ఒక తేజస్సు తగ్గిపోతుంది, ఒక పిరికితనం బయలుదేరుతుంది, భయం బయలుదేరుతుంది, ఏదో మనకి కష్టం కలుగుతుందేమో అన్నంత పిరికితనం, తేజస్సు తగ్గిపోయి అంత కళావిహీనం అయిపోతారు ఆ శబ్దధ్వనుల చేత.
ఇది ఇలా జరుగుతూ ఉండగానే ఆ సభ ఇలా ఇలా భూకంపంలాగా ఒడిగిపోతుంది. వాళ్ళు ఒక పక్క రావణుడికి చెప్పేవి చెబుతూనే ఉంటారు, రావణుడు వింటూ ఉంటాడు. ఈలోపు ధ్వనులు వినపడతాయి, వెంటనే భూకంపం వస్తుంది. ఇదే సమయంలో ఆ వీరుల ముఖాలలో కళ తగ్గిపోయి భయం బయలుదేరుతుంది. ఇదంతా వికృత తేజస్సులాగా ఆ సభ అంతా కళా విహీనమైపోతుంది. ఇలా జరిగిందని సీతమ్మకి సరమ వచ్చి చెబుతుంది. ఈ సందర్భం మనకి 34 సర్గలో అంటే 34వ సర్గలో మనకు కనబడుతుంది. మనం ఇప్పుడు శ్లోక రూపంగా దీన్ని వ్రాసుకుంటూ పారాయణ చేసుకుందాం. తజ్జాపయతి మాం నిత్యం పత్సాపయతి చాసకృతు రాక్షసీభిః సుఘోరాభిర్యామాం రక్షంతి నిత్యశః. నిత్యం నాకు కాపలా కాస్తూ భయంకరమైనటువంటి రాక్షసుల చేత నన్ను ప్రతి క్షణం కూడా రావణుడు హింసిస్తూనే ఉన్నాడు అని సీతమ్మ సరమతో చెప్తోంది. కాపలాగాసేటటువంటి వాళ్ళ ద్వారా నన్ను కూర్చోనివ్వకుండా, ఆలోచించనివ్వకుండా, ప్రశాంతత లేకుండా క్షణ క్షణం కూడా మాటి మాటికి వాళ్ళ భావాల చేత, వాళ్ళ మాటల చేత, వాళ్ళ ఆయుధాల చేత నన్ను బాధ పెడుతూనే ఉన్నాడు, భయపెడుతూనే ఉన్నాడు. సరమ, ఇక నాకు ప్రశాంతత ఎక్కడొస్తుంది అని సీతమ్మ సరమతో తన బాధను చెప్పుకుంటూ ఉంది. ఉద్విగ్నా శంకితా చాస్మి న స్వస్థం చ మనో మమ తద్భయాచ్చాహముద్విగ్నా అశోకవనికం గతా. నేను చాలా భయంతో ఉన్నానమ్మా. మనస్సు బాగా స్వస్థత, బాగా అలసిపోయింది, సంతోషంగా లేదు, ఆరోగ్యంగా లేదు, మనస్సు లేదు, శరీరము లేదు. అశోకవనంలో ఉన్న నేను అతనికి బాగా భయపడిపోయా, దిగులు చెంది ఉన్నా. నా స్థితి ప్రస్తుతం అలా ఉంది అని సీతమ్మ బాధపడుతూ ఉంది. ఎంత ఊరడించినా మనస్సు ఊరడించటం లేదు, సంతోషపడటం లేదు, తృప్తి పడటం లేదు. సరమ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది సీతమ్మకి. కానీ సీతమ్మలో ఆ ధైర్యం రావట్లా. ఎందుకంటే వాళ్ళు అంతగా అని బాధ పెట్టారు. ఉద్విగ్న శంకితా చాస్మి న స్వస్థం న స్వస్థం చ మనో మమ తద్భయాశ్చాహముద్విగ్నా అశోకవనికాం గతా. చాలా బాధలో ఉన్న సరమ, మనస్సు చాలా కృంగిపోయింది, మనస్సు స్వస్థతగా లేదు, దిగులు చెంది ఉన్న నన్ను పెట్టినటువంటి బాధలకి అన్నది సీత. యది నామ కథా తస్య నిశ్చితం నాపి యద్భవేతు నివేదయేధాః సర్వం తత్పరో మే స్యాదనుగ్రహః. ఒక పని చేయి సరమ, రావణుడు నన్ను చాలా ఇంత బాధ పెడుతున్నాడు కదా, అతనికి సంబంధించినటువంటిది ఏదైనా విషయం అసలు ఏం చేస్తున్నాడు, రాముడికి ఏ అపకారం చేయాలని ఆలోచన చేస్తున్నాడు అనేటటువంటి సందర్భం ఏదైనా ఉంటే నాకు కాస్త చెప్పి పెట్టవా అని ఈ బాధలో కూడా ఆవిడ సీతమ్మ అడగటం జరుగుతుంది. యది నామ కథా తస్య యది నామ కథా
ఇచ్చితం వాపి యద్భవేతు నివేదయేధాః సర్వం తత్పరో మే స్యాదనుగ్రహః. నా పైన నీకు నిజంగా ప్రేమ ఉంటే అతను ఏం చేస్తున్నాడు, ఎటువంటి విషయాల్లో ఉన్నాడనే విషయం నాకు కొంచెం ఆచూకి చెప్పవమ్మా అన్నది సీతమ్మ. సాప్యేవం బ్రువతీం సీతాం సరమా మృదుభాషిణి ఉవాచ వదనం తస్యాః స్పృశంతి బాష్పవిక్లవం. బాగా మాట్లాడటం తెలిసిన ఆవిడ ఈ సరమ కన్నీటి పర్యంతమైనటువంటి సీతముఖాన్ని బాగా తుడిచింది, ఊరడిచ్చింది. ఊరడిచ్చేం భయపడకు సీతమ్మ, నేనున్నా, నీకు అన్ని విషయాలు చెప్తాను, రాముడు గురించినటువంటి విషయాలు, సంతోషకరమైనటువంటి విషయాలు చెప్తాను, నీవు ఏది చెబితే ఆ పని చేస్తా అని సరమ సీతమ్మని కన్నీరు తుడిచి దగ్గరగా పట్టుకొని ఊరడించి భుజం మీద తట్టి, ఊరడిల్లు, భయపడకు, బాధపడకు, కష్టాలు ఎప్పుడూ ఉండవు, నీలాంటి వాళ్ళకి అసలు ఉండవు, నిన్ను లక్ష్మి వరిస్తుంది, రాముడు నిన్ను పొందుతాడు, ఈ కష్టాలన్నీ పోతాయమ్మా నీకు అని బాగా ఊరడిస్తూ దగ్గరగా ఇలా పట్టుకొని స్నేహితురాల్లాగా, రాక్షస స్త్రీయే ఈమెమో దేవతా స్త్రీలాగా ఉన్నది సీతమ్మ, దగ్గరగా పట్టుకొని ఆనందంగా ఆమెకు ధైర్యం చెప్తూ ఉంది. సాప్యేవం బ్రువతీం సీతాం సరమా మృదుభాషిణి ఉవాచ వదనం తస్యాః స్పృశంతి బాష్పవిక్లవం. ఆమెతో ఇలా అన్న సీతమ్మతో సరమ మాట్లాడుతోంది. ఏషతే యద్యభిప్రాయస్తస్మాత్ గచ్ఛామి జానకి గృహ్య శత్రోరభిప్రాయముపావర్తామి మైథిలీ. ఓ సీత, నువ్వు బాధపడకు, నీ అభిప్రాయం ఎట్లా ఉన్నదో అలానే చేస్తా, నీకేం కావాలో చెప్పు. మైథిలి సీత, శత్రు అభిప్రాయం తెలుసుకుని వస్తా. రాముడు శత్రువు ఎవరు? రావణుడు కదా. రావణుడు అభిప్రాయం ఎలా ఉంది, రావణుడు ఏం చేస్తున్నాడు, రావణుడు ఏ ఆలోచనలో ఉన్నాడు, రావణుడు రాముడి పట్ల ఎలా ఆలోచిస్తున్నాడు, ఈ విషయాలన్నీ తెలుసుకొని రమ్మంటావా? ఇప్పుడే వెళ్ళొస్తా అని సీతమ్మకి సరమ ఊరటగా ధైర్యంగా చెప్తూ ఉంది. ఏషతే యద్యభిప్రాయ తస్మాత్ గచ్ఛామి జానకీ గృహ్య శత్రోరభిప్రాయ ముపావర్తామి మైథిలీ. నీ అభిప్రాయం ఎలా ఉందో దాని ప్రకారమే నేను నడుస్తా అన్నది. ఏవముక్త్వా తతో గత్వా సమీపం తస్య రక్షసః
శుశ్రావ కథితం తస్య రావణస్య సమంత్రిణః. సీత, నువ్వేం భయపడకు, బాధపడకు. శత్రువు ఏం ఆలోచన చేస్తున్నాడో అవన్నీ ఇప్పుడే అలా వెళ్ళి చూసి తెలుసుకుని ఇలా వస్తా, నువ్వు అని వెంటనే లేచి వెళ్ళిపోయింది. రూపాన్ని మార్చుకుంది సరమ. ఆ మార్చుకొని అక్కడి నుండి సీతమ్మ దగ్గర నుంచి అశోకవనం నుంచి రావణ భవనం దగ్గరికి వెళ్ళిపోయింది. ఏవముక్త్వా తతో గత్వా సమీపం తస్య రక్షసః శుశ్రావ కథితం తస్య రావణస్య సమంత్రిణః. సంభాషించి రావణుడు మంత్రులు ఏమి మాట్లాడుకుంటున్నారు, ఏ దుష్ట ఆలోచన చేస్తున్నారు, రాముడి పట్ల ఏమి క్రూర స్వభావంతో ఉన్నారు, ఈ విషయాలన్నీ ఇలా తెలుసుకుని అన్నీ విని మళ్ళీ నీకు వచ్చి చెప్తా అని అన్నది ఈ యొక్క సరమ. వెళ్ళింది, సభలోకి వెళ్ళింది, మొత్తాన్ని విన్నది. సా శ్రుత్వా నిశ్చయం తస్య నిశ్చయజ్ఞా దురాత్మనః పునరేవాగవత్ క్షిప్రమశోకవనికాం శుభాం. సరమ ఎప్పుడు ఏ పని చేయాలో, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలిసినటువంటి ఆవిడ రావణుడు ఉండేటటువంటి భవనం దగ్గరికి వెళ్ళింది. అశోకవనం దగ్గర నుంచి భవనం దాకా శీఘ్రంగా వెళ్ళిపోయింది. సా శ్రుత్వా నిశ్చయం తస్య నిశ్చయజ్ఞా దురాత్మనః పునరేవాగమక్షిప్రా అశోక వనికాం శుభాం. శీఘ్రంగా తిరిగి నేను తెలుసుకొని వస్తా, నువ్వేం భయపడకు అని రావణుడు ఉండే ప్రదేశానికి వెళ్ళింది. సా ప్రవిష్ట తతస్తత్ర దదర్శ జనకాత్మజాం ప్రతీక్షమాణాం స్వామేవ భ్రష్టపద్మామివ శ్రియం. వెళ్ళింది, రావణుడు ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళింది సరమ. సభ అంతా చూసింది, సభలో ఏం జరుగుతుందో మొత్తం గమనించింది. మళ్ళీ చిటుక్కునిలా వచ్చింది. వచ్చేటప్పటికట చేతిలో సా ప్రవిష్ట తతస్తత్ర దదర్శ జనకాత్మజాం. సీతమ్మను చూసింది వస్తూ వస్తూ. ఎలా ఉంది సీతమ్మ అంటే ప్రతీక్షమాణాం స్వామేవ భ్రష్ట పద్మామివ శ్రియం. జారిపోయినటువంటి పద్మములు గల, అంటే చేతిలో ఏ పద్మాలు లేకుండా, ఏమీ లేకుండా మహాలక్ష్మి ఎలా అయితే సహజంగా ఖాళీ చేతులతో ఉంటే మహాలక్ష్మి ఎలా ఉంటుందో సీతమ్మ అలా కనపడింది ఈవిడకి. ఎప్పుడు మహాలక్ష్మి చేతుల్లో తామర పుష్పాలు, కమలాలు పట్టుకొని ఉంటుంది లక్ష్మి. అటువంటి లక్ష్మి ఒకవేళ చేతుల్లో కమలాలు అంటే తామర పుష్పాలు లేకుండా ఉట్టి చేతులతో ఉంటే ఎలా ఉంటుందో అలా సీతమ్మ చేతిలో ఏమీ లేక తల వంచుకొని దిగులుగా కూర్చున్నటువంటి సీతను చూస్తే చేతిలో ఏ కమలాలు లేనటువంటి మహాలక్ష్మి ఉంటే ఎలా ఉంటుందో అలా కనపడింది సీతమ్మ ఈవిడకి. సరమ కోసం నిరీక్షిస్తుంది ఆవిడ. ఎప్పుడు వస్తుందో, ఏం చెప్తుందో, అక్కడ ఏం జరుగుతుందో అనే ఆలోచనలో సీతమ్మ తల వంచుకొని ఎదురు చూస్తూ ఉంది. సా
ప్రవిష్టా తతస్తత్ర దదర్శ జనకత్మజాం ప్రతీక్షమాణాం స్వామేవ భ్రష్టపద్మామివ శ్రియం. పద్మాలు చేతిలోంచి జారిపోయి ఖాళీ చేతులతో ఉండేటటువంటి మహాలక్ష్మి ఎలా ఉంటుందో అలా ఉన్నదట సీతమ్మ. ఈ సరమకి అలా కనపడింది. భ్రష్టపద్మ మివశ్రియం. తాంతు సీతా పునః ప్రాప్తాం సరమాం ప్రియభాషిణి పరిష్వజ్యత సుస్నిగ్ధం దదోచ స్వయమాసనం. తిరిగి వచ్చింది సరమ. రావణుండే భవనం దగ్గరికి వెళ్ళింది, సభ దగ్గరికి వెళ్ళింది, సభలో అంతా చూసింది. మళ్ళీ వెంటనే వచ్చింది సీతమ్మ దగ్గరికి. స్నేహపూర్వకంగా వచ్చి రాగానే సీతమ్మ కూడా లేచింది. లేచి సరమను కౌగిలించుకొని కూర్చో సరమ, ఇక్కడ కూర్చో. అక్కడ ఏం జరిగిందో చెప్పు. వెళ్ళావా, చూసావా, అక్కడ ఏం జరిగింది? ఎవరైనా కనపడ్డారా? ఏం మాట్లాడుకుంటున్నారు? రావణుడు ఏం మాట్లాడుతున్నాడు? ఏమి దుష్ట ఆలోచన చేస్తున్నాడు? ఇక్కడ కూర్చో ముందు అని కౌగిలించుకుని సీతమ్మ స్నేహపూర్వకంగా కౌగిలించుకుని, తన స్నేహితురాలు కదా, అసలే బాధలో ఉంది, ఊరడించే మనిషి ఇవాడొకటే. అటువంటి సరమతో సీతమ్మ కూర్చోమని ఆసనమిచ్చి ఇద్దరు చక్కగా సంతోషంగా కూర్చొని మాట్లాడుతూ ఉంది సీతమ్మ సరమతో. తాంతు సీతా పునః ప్రాప్తాం సరమాం ప్రియభాషిణీ పరిష్వజ్య చ సుస్నిగ్ధం దదౌ చ స్వయమాసనం. బాగా కౌగిలించుకొని ఆనందంగా మాట్లాడుతూ కూర్చో, ఇలా కూర్చో. సంతోషంగా మాట్లాడుతోంది సీతమ్మ. ఎందుకంటే రావణుడి దగ్గరికి పంపించిన మరి ఈవిడే కదా, తెలుసుకొని రమ్మంది. సంతోషంగా మాట్లాడుతూ కూర్చొని కౌగిలించుకొని కూర్చున్నారు ఇద్దరు కూడా. ఇహాసీనా సుఖం సర్వం ఆఖ్యాహి మమ తత్వతః క్రూరస్య నిశ్చయం తస్య రావణస్య దురాత్మనః. సరమ కూర్చో, ముందు కూర్చో, తర్వాత మాట్లాడదాం అన్నది. ఆసనం మీద కూర్చోబెట్టింది. క్రూరుడు, దుష్ట స్వభావం కలిగిన వాడు రావణుడి గురించి అంత నిశ్చయక యథార్థంగా అక్కడ ఏం జరుగుతుందో సభలో, రాముడి గురించి ఏ దుష్టాలోచన చేస్తున్నాడో అవంతా నువ్వు చూసావు కదా, నాకు వివరంగా చెప్తావా అని సరమని సీతమ్మ అడుగుతోంది. ఇహాసీనా సుఖం సర్వం మాఖ్యాహి మమ తత్వతః క్రూరస్య నిశ్చయం తస్య
రావణస్య దురాత్మనః నువ్వు ఏమి తెలుసుకున్నావో, నువ్వు ఏమి చూశావో అదంతా నాకు చెప్పవమ్మా అని సీతమ్మ సరమని తన పక్కనే కూర్చోబెట్టుకొని చక్కగా భుజం మీద చేతులు వేసుకుంటూ స్నేహపూర్వకంగా సీతమ్మ సరమని అడుగుతూ ఉంది. సరమ చెప్పటం మొదలు పెడుతుంది. ఏవముక్త్వా తు సరమ సీతయా వేపమానయ కథితం సర్వమాచష్ట రావణస్య సమంత్రిణః. బాగా వణికిపోతూ ఉంది సీతమ్మ. ఏం చెబుతుందో, అక్కడ ఏం ఆలోచన చేస్తున్నారో, ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉన్నటువంటి సీతమ్మని ధైర్యం చెప్పి మంత్రి సహితంగా రావణుడు ఏమి సంభాషణ చేస్తున్నాడో అదంతా చెప్పటం మొదలుపెట్టింది సరమ. సీతమ్మ పక్కన కూర్చొని ఏవముక్తా ఏవముక్తా తు సరమ సీతయా వేపమానయ. బాగా వణికిపోతుందట సీతమ్మ. ఏం చెబుతుందో, ఏం జరుగుతుందో, ఏం చెప్తుందో, ఏం జరుగుతుందో అని. సీతయా వేపమానయ కథితం సర్వమాచష్ట రావణస్య సమంత్రిణః. అంతా చెప్పడం మొదలుపెట్టింది సీతమ్మకి సరమ. జనన్యా రాక్షసేంద్రో వై త్వన్మోక్షార్థం బృహద్వచః అనిర్దేన చ వైదేహీ మంత్రి వృద్ధేన చోదితః. సభంతా చూశాను సీతమ్మ. సభలోకి వెళ్ళా. శరీరం కనబడకుండా, వాళ్ళు నన్ను గుర్తుపట్టకుండా ఉండే విధంగా రూపాన్ని ధరించా. రావణ సభకి వెళ్ళా. సభలో రావణుడు ఉన్నాడు. నిన్ను విడిచేయమని, సీతని రాముడికి అప్పచెప్పమని, లంకలో ఉంచవద్దు అని రావణుడితో అతని తల్లి కైకసి ఆవిడ కూర్చుంది రావణుడి పక్కన. కూర్చొని సీతని పంపించేయమని, సీతని లంకలో ఉంచవద్దు అని కైకసి రావణుణ్ణి మందలిస్తుందమ్మా. తల్లి మందలిస్తుంది రావణుణ్ణి, నిన్ను పంపించేయమని లంకలో. రావణ, నీకు మంచి చెప్తున్నాం, నీకు హితం చెప్తున్నాం, నువ్వు మంచిగా ఉండాలి అంటే సీతని పంపించేసేయి అని కైకసి అంటోంది. నేను విన్నా అమ్మా. అంతేకాదు సీత అదే సభలో వృద్ధుడు, వయసులో చాలా వృద్ధుడు, బాగా ధర్మం తెలిసినవాడు, శాస్త్రాలు తెలిసినటువంటి వాడు, అవిద్ధుడు అనేటటువంటి ఒక గొప్పవాడున్నాడు, మంత్రి ఆయన రావణుడికి. ఆయన కూడా ఇది చెప్తున్నాడు, రావణ సీతను పంపించేయి, ధర్మం కాదు, మంచిది కాదు, సీత లంకలో ఉండటం లంకకి హాని అని చెప్పాడు. ఇది నేను విన్నా, నాకు బాగా వినపడింది సీతమ్మ అని. సరమ సీతమ్మకి పక్క పక్కన కూర్చున్నారు ఇద్దరు. ఒకరొకరు భుజాల మీద చేతులు వేసుకునే అంత స్వతంత్రత ఏర్పడింది ఇద్దరికి. సీతమ్మకి చెప్తూ ఉంది ఈవిడ, జనన్యా రాక్షసేంద్రో వై త్వన్మోక్షార్థం బృహద్వచః అవిద్ధేన చ వైదేహీ మంత్రి వృద్ధేన చోదితః.
మంత్రి అయినటువంటి అవిద్ధుడు అనేటటువంటి గొప్పవాడు, వృద్ధుడు, ధర్మం తెలిసినటువంటి మంత్రి రావణుడికి ఆయన కూడా చెప్తున్నాడు, ఏమయ్యా సీతను వదిలిపెట్టేసే, బంధించక ఆవిడ్ని అన్నాడు. ఇలా సభ నడుస్తూ ఉందమ్మా, నేను చూశాను, అన్నీ విన్నానన్నది. అంతేనా? దియతామభిసత్కృత్య మనుజేంద్రాయ మైథిలి నిదర్శనంతే పర్యాప్తం జనస్థానే యదద్భుతం. జరిగినటువంటి అపశకునాలన్నీ చెబుతున్నారు సభలో రావణుడికి. జరిగిన ఘట్టాలన్నీ నీకు జ్ఞాపకం రావట్లేదయ్యా రావణ? జరిగిన పరిస్థితులు జ్ఞాపకం రావటం లేదా? చెప్పు. మానవుడు రాజకుమారుడు, మానవుడేమిటి? రాక్షసుల్ని 14,000 మంది రాక్షసుల్ని ఒకే ఒక్కడు చంపటం ఏమిటి? విచిత్రం కదా ఇది. అసలు రాక్షసుల మాయని ఎవరైనా తట్టుకోగలరా? ఇది నీకు అసలు రావటం లేదు అసలు ఆలోచన? రాముడు జోలు పోవద్దు అనే అభిప్రాయం రావటం లేదా నీకు? ఆ రాజు అయినటువంటి రాముడికి సీతని సత్కారపూర్వకంగా, గౌరవపూర్వకంగా తప్పు జరిగింది రామ, పొరపాటు జరిగింది రామ అని చెప్పి ప్రేమగా తీసుకెళ్ళి ఇచ్చారు. ఏ గొడవ ఉండదు అన్నారు సభలో అందరూ పెద్దవాడు. ఈ మాట చెప్పి జనస్థానంలో జరిగినటువంటి విషయాన్ని మొత్తం గుర్తు చేశారు. రాముడు ఎంతటి వాడో బాగా నిదర్శనాలన్నీ చూపిస్తున్నారు, చెబుతూ ఉన్నారు జరిగినటువంటి అపశకునాలన్నీ. లంఘనంచ సముద్రస్య దర్శనంచ హనుమతః, ఇలా చెబుతూ హనుమంతుడి గురించి కూడా చెప్పారు మధ్యలో సభలో కొంతమంది. ఒక కోతి వచ్చి సముద్రం లంఘనం చేసింది, దూకింది ఒకసారి సముద్రం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా దూకి సీతను చూసింది. అసలు సీత దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా? లంకలో ఉన్నటువంటి అశోకవనంలో ఉండేటటువంటి సీత దగ్గరికి ఎవరైనా దేవతలు కానీ, యక్షులు కానీ, గరుడ, గంధర్వ, ఋషి ఏ జాతి అయినా వెళ్ళి చూడగలదా? కానీ వానరుడు వెళ్ళి సీతను చూసి వెళ్ళాడు. వెళ్ళేవాడు ఊరికినే వెళ్ళాడా? నిప్పు పెట్టి మరీ వెళ్ళాడు లంకకి. ఈ అపశకునాలు చాలవా రావణ? ఇకనైనా వదిలిపెట్టవయ్యా సీతని అన్నారు సభలో. భూలోకంలో మానవులు రాక్షసులతో యుద్ధం చేయటం అనేది అసలు ఉందా? అసలు యుద్ధం చేసి గెలవటం అనేది ఉందా? కానీ రాముడు ప్రతి చోట కూడా రాక్షస వధ చేసుకుంటూ వస్తున్నాడు. రాక్షసులు ఎవరూ కూడా రాముణ్ణి ఎదిరించిన విధానం మనకి కథలో కనబడటం లేదు జరిగిన విషయంలో అని రావణుడికి వీళ్ళంతా చెబుతూ వస్తున్నారు. అన్నీ వింటున్నాడు రావణుడు. ఏ మానవుడు అసలు రాక్షసులను చంపగలరా, రాక్షసులను ఎదుర్కోగలరా అని ఒక ఆలోచన పెట్టే విధంగా చెబుతున్నారు. కానీ రావణుడు అన్నిటికీ తలూపుతున్నాడు, ఏమీ మాట్లాడటం లేదు. జనన్యా రాక్షసేంద్రో వై త్వన్మోక్షార్థం బృహస్వచః అవిద్ధేన చ వైదేహీ మంత్రి వృద్ధేన చోదితః దీయతామభిసత్కృత్య మనుజేంద్రాయ మైథిలి నిదర్శనంతే పర్యాప్తం జనస్థానే యదద్భుతం. దీయతామభి సత్కృత్య మనుజేంద్రాయ మైథిలి నిదర్శనంతే పర్యాప్తం జనస్థానే యదద్భుతం. జరిగినటువంటి విషయాలన్నీ చర్చించుకుంటూ ఉన్నారు. రావణుని ఆలోచనలో పెట్టారు. లంఘనంచ సముద్రస్య, హనుమంతుడి గురించి చెప్తున్నారు ఇప్పుడు. లంఘనం
చ సముద్రస్య దర్శనం చ హనుమతః వధం చ రక్షసాం యుద్ధే కః కుర్యాన్ మానుషో భువి మహారాజా, భూలోకంలో ఏ మానవుడైనా రాక్షసులతో యుద్ధం చేసి గెలవటం అనేటటువంటి ఉన్నదా? రాక్షసుల్ని వధించటం అనేటటువంటిది ఉన్నదా? చంపగలడా ఎవరైనా? కానీ రాముడు ప్రతి రాక్షసుల్ని వధించుకుంటూ వస్తున్నాడు. అయినా నీకు అర్థం కావట్లేదు రాముడి శక్తి అన్నారు సభలో అందరూ. ఏవం సమంత్రి వృద్ధైశ్చ మాత్రా చ బహుబోధితః నత్వా ముత్పహతే మోక్తు మధ్య పరో యథా. వయసులో బాగా వృద్ధులైనటువంటి మంత్రులు, అలాగే తల్లి, రావణుడు తల్లి ఈ విధంగా ఎంతో చెప్తూ బోధిస్తూ ఉన్నారు. రావణుడికి బాగా బోధిస్తూ ఉన్నాడు, అంతా వింటూ ఉన్నారు. ధనమందు ఆసక్తి కలిగినటువంటి లోభి ధనాన్ని ఎలా అయితే విడవాలి అని అనుకోడో, ధనాన్ని ఎలా అయితే ఖర్చు పెట్టాలి అని అనుకోడో, ధనం పట్ల లోభి కలిగినటువంటి వాడు, లోభి గుణం కలిగినటువంటి వాడు ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎదుటివారికి పంచాలి అని అనుకోడో, అలాగే మీ మాటలేవి కూడా రావణుడు వినే స్థితిలో లేడు అన్నట్లుగా కూర్చున్నాడు. రావణుడు ఇలా కూర్చోవటంలో ఒక అర్థం కనపడింది సీతమ్మ. వాళ్ళు ఎంత చెబుతూ ఉన్నా సరే రావణుడు నిన్ను వదిలే స్వభావంలో లేడు, నిన్ను విడవాలి అనేటటువంటి అభిప్రాయంలో లేడు అని సరమ సీతమ్మకి చెప్పింది. ఏవం సమంత్రి వృద్ధైశ్చ మాత్రా చ బహుబోధితః నత్వాముత్సహతే మోక్తుం అర్థపరో యథా. నత్వా ముత్సహతే మోక్తుం మర్థపరో యథా. లోభి ఎలా అయితే ధనాన్ని విడవడో, రావణుడు నిన్ను కూడా విడవాలి అనే అభిప్రాయం లేడమ్మా, వినటం లేదు వాళ్ళ మాటలు అసలు అన్నది సరమ సీతమ్మతో. నోత్సహత్య మృతో మోక్తుం యుద్ధే త్వామితి మైథిలి సామాత్యస్య నృశంసస్య నిశ్చయో హేష వర్తతే. సీత, యుద్ధంలో మరణించకుండా నిన్ను విడిచుటకు ఇష్టపడటం లేదు. యుద్ధమైనా చేయాలనే అభిప్రాయంలో ఉన్నాడు, యుద్ధంలో చావనైనా చచ్చేటట్టున్నాడు, కానీ నిన్ను మాత్రం విడిచేటట్టు లేదు. యుద్ధంలో మరణిస్తే తప్ప నిన్ను విడిచే పరిస్థితి లేదు రావణుడు. యుద్ధంలో ప్రాణాలు తీస్తే తప్ప నిన్ను విడిచే పరిస్థితి స్వభావంలో లేదు రావణుడు అని చెప్పింది స్పష్టంగా సరమ సీతమ్మకి. మంత్రి సహితుడైనటువంటి రావణుడు అదే నిశ్చయంలో ఉన్నాడు, అదే భావంలో ఉన్నాడు, ఎవరేమి చెప్పినా వినిపించుకోవటం లేదంది సరమ. తదేషామస్థిరా బుద్ధిర్మృత్యులో వాదుపస్థిత భయాన్న శక్తిస్త్వాం మోక్తుమనిరస్తస్స సంయుగే రాక్షసానాం చ సర్వేషామాత్మనస్య వధేన హి.
అతని కోరిక మృత్యువు కోసమే కలిగినట్లుగా ఉంది. యుద్ధంలో సమస్తమైనటువంటి రాక్షసుల్ని, రాక్షస జాతిని మొత్తాన్ని ప్రాణాలు తీసి మొత్తం రాక్షస జాతికి హాని కలిగించేటట్టుగా ఉంది అతని ఆలోచన. రాక్షస జాతి మరణించి, రాక్షసులు మరణించి, తాను అంటే రావణుడు మరణించిన తర్వాత మాత్రమే నిన్ను విడిచిపెట్టే పరిస్థితి ఇక్కడ కనబడటం లేదు, రావణుడి స్వభావం అని సీతమ్మకి సరమ చెప్తూ ఉంది. నోత్సాహత్య మృతో ముక్తం నోత్సహతి యుద్ధే త్వామితి మైథిలీ సామాప్యస్య నృశంసస్య నిశ్చయో ఏష వర్తతే. నిశ్చయంగా నిన్ను వదిలిపెట్టారమ్మా. ప్రాణాలు పోయేవాడు ఎలా వదిలిపెడతాడు? ప్రాణాలు పోతే గాని నిన్ను వదిలిపెట్టే పరిస్థితి రావణుల్లో కనపడటం లేదు అన్నది సరమ. తదేషా సుస్థిరా బుద్ధిర్మృత్యులోభాదుపస్థిత. తదేషా సుస్థిరా బుద్ధిర్మృత్యులోభాదుపస్థిత. భయాన్న శక్తస్త్వాం మోక్తుమనిరస్తః ససంయుగే. మోక్తుమనిరస్తః ససంయుగే. రాక్షసానాంచ సర్వేషాం ఆత్మనశ్చ వధేన హి సరమ చెప్తూ ఉంది. ముచ్చు కొరకే అతను ప్రయత్నిస్తున్నాడు తప్ప నిన్ను వదలాలి అని ఏమాత్రము అతనిలో లేదు అని చెప్పింది. యుద్ధంలో సమస్తమైనటువంటి రాక్షసులతో కలిసి తాను కూడా మరణించిన తర్వాత నిన్ను వదిలిపెడతాడు. అట్లానే సిద్ధంగా ఉన్నాడు. తాను చచ్చి రాక్షస జాతిని చంపి లంకని ధ్వంసం చేసిన తర్వాత మాత్రమే నిన్ను విడిచే స్థితిలో ఉన్నాడు తప్ప సహజంగా నిన్ను విడిచే పరిస్థితిలో రావణుడు లేడు అని చెప్పింది సరమ. నిహత్య రావణం సంఖ్యే సర్వధా నిశితై శరైః ప్రతినేష్యతి. రామస్త్వాం మయోధ్యామసిత క్షణే సీతమ్మ, రాముడు వాడి అయిన బాణాలు యుద్ధంలో రావణుణ్ణి చంపితే తప్ప
నిన్ను వదిలిపెట్టడు. అంతేకాదు రాముడి వాడి అయిన బాణాలు రావణుణ్ణి వధించి రాముడు నిన్ను అయోధ్యకి తీసుకుని వెళతాడు. నాకు తెలుసు ఆ విషయం, ఇది జరుగుతుంది అతి తొందరలో అని సరమ సీతమ్మకు చెప్తోంది, ఓదారుస్తోంది, ధైర్యం చెప్తోంది. నిహత్య రావణం సంఖ్యే సర్వదా నిశితై శరైః ప్రతినేష్యతి రామస్త్వామయోధ్యామసి క్షణే. రావణుని వధిస్తాడు, లంకని ధ్వంసం చేస్తాడు, రాక్షస జాతిని వధింపచేస్తాడు, నిన్ను అయోధ్యకు తీసుకెళ్తాడు. ఇది జరుగుతుందమ్మా తొందరలో అన్నది. ఏం భయపడకో, సంతోషంగా ఉండు, ఓరడిల్లు అనే ధైర్యాన్ని చెప్తోంది సరమ సీతమ్మకి. ఏతస్మిన్నంతరే శబ్దో భేరీ శబ్ద సమాకులః శ్రుతో వై సర్వసైన్యానాం కంపయన్ ధరణీతలం. సీతమ్మ, రావణుడు ఇలా ముండిపట్టుగా ఉన్నాడా? అదే సమయంలో ఏం జరిగిందో తెలుసా? చెప్పవలసిన వాళ్ళంతా హితోపదేశం చేస్తూ ఉన్నారు, రావణుడు మాత్రం వాటికి అంగీకరించలేదు. ఆ సమయంలో భూమంతా ఇలా కంపించి పెద్ద ధ్వని వినపడింది. భేరీలన్నీ కూడా కలిసి వాటికి అవే ధ్వని మొదలయ్యాయి. ఆ ధ్వని వినపడింది. ఇదంతా అందరూ భయభ్రాంతులు చెందారు ఈ సందర్భాన్ని చూసి. సభంతా వణికిపోయింది. ఇలా సమస్తమైనటువంటి సైన్యాలన్నీ ధ్వని చేసి పరుగులు పెట్టాయి అని సరమ సభలో చూసిన దాన్ని సీతమ్మకు చెప్తూ ఉంది. శ్రుత్వా తుతం వానర సైన్యనాదం లంకాగతా రాక్షస రాజభృత్యాః హతౌ జసో దైన్యపరీతచేష్టాః శ్రేయో న పశ్యంతి నృపస్య దోషాత్తు. ఈ పెద్ద ధ్వని వినపడి లంకా పట్టణం అంతా ఇలా భూకంపంలాగా ఒకసారి వచ్చి సభ కదిలిందో, రావణుడి పాలనలో ఉండేటటువంటి ప్రజలు, సైన్యం, వీరులు, ఈ బృందం ముఖాలలో ఒక తేజస్సు ఉంటుందే, తేజస్సు అంతా తగ్గిపోయింది. దైన్యంగా ఉన్నారు, దిగులుగా ఉన్నారు, భయంతో ఉన్నారు. అంతా కంపించిపోయింది సభంతా. రాజు చేసినటువంటి తప్పులకి, అపరాధాలకి వాళ్ళకి వాళ్ళ శ్రేయస్సు పోయింది, వాళ్ళ పుణ్యం పోయింది, వాళ్ళ ఆయుష్ అంతా తగ్గుతూ ఉందమ్మా. ఇలాంటి సందర్భం నేను ఆ సభలో చూశాను అని సరమ సభలో జరిగినదంతా వచ్చి సీతమ్మకి చెప్పింది. పక్కన కూర్చొని భుజం పైన చేతులు వేసుకుంటూ సరదాగా సంతోషంగా ఒకే చోట కూర్చొని సీతమ్మ, సరమ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ సర్గలో. శ్రుత్వా తుతం వానర సైన్యానాదం లంకాగతా రాక్షస రాజభృత్యాః హతో జసో దైన్యపరీతచేష్టా శ్రేయో న పశ్యంతి వ్యపస్య దోషాత్.
నృపస్య దోషాతో రాజు చేసిన తప్పులకి వాళ్ళు ఫలితాన్ని పొందాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ శ్రేయస్సు అంతా కూడా తగ్గిపోయింది. భయభ్రాంతులతో ఉన్నది లంకాపట్టణం అంతా, సభంతా భయపడుతూ ఉంది. ఇలాంటి సందర్భం అక్కడ కనబడిందమ్మా సీతమ్మ అని చక్కగా ప్రేమగా కూర్చొని పక్క పక్కన కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా మనకి 34వ సర్గ పూర్తయింది. సరమ చెప్పేటటువంటి సంభాషణ అంతా కూడా ఈ సర్గలో మనకి కనబడుతూ ఉన్నది. 35వ సర్గలో 35వ సర్గలో మాల్యవంతుడు లంకలో కనబడుతున్నటువంటి దుశ్శకునాలు, అలాగే సీతను గురించినటువంటి కొన్ని విషయాలు, గతంలో జరిగినటువంటి కొన్ని దుశ్శకునాలు, వాటన్నిటి గురించి చెప్పి రాముడితో సంధి చేసుకో రావణ, నీకు మంచి జరుగుతుంది అని చెప్పటం జరుగుతుంది. రావణుడు వినకుండా ముందుగానే ఉంటాడు. ఈ సర్గలో కూడా విభీషణుడు కూడా గతంలో జరిగిన సర్గల్లో ఇలాంటి సందర్భమే జరుగుతుంది. విభీషణుడు కూడా అలానే చెప్తాడు, రాముడికి సీతమ్మని తీసుకెళ్ళి ఇచ్చేద్దాం రావణ, నీకు ఏ ఇబ్బంది ఉండదు, రాక్షస జాతి భయపడుతుందయ్యా, లంకలో దుశ్శకునాలు కనబడుతున్నాయని విభీషణుడు చాలా చక్కగా చెప్తాడు. కానీ రావణుడు నిందించటం వల్ల వదిలేసి వెళ్ళిపోతాడు విభీషణుడు. అది మనకి ఈ సందర్భంలో కనబడుతుంది. ఈ పూట సర్గ పరిసమాప్తమైంది. మిగిలినటువంటి శ్లోకాలు రేపు పారాయణ చేసుకుందాం. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే చతుస్త్రింశः సర్గः సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు. ఏవమేతత్పురా వృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం